అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వినాయకుడి వాహనమైనటువంటి ఎలుక గురించి చెప్పుకుందాం. అంతటి బరువు గల ఆ వినాయకుడు చిన్ని చుట్టి ఎలుక మీద ఎలాగ కూర్చున్నాడో ఆ కథ, దాని గురించి మనం తెలుసుకుందాం. వినాయకుడు సకల దేవతాగణాలకు అధిపతి. అన్ని కార్యక్రమాలకు పూజలకు ప్రథమంగా పూజింపవలసిన వాడు. విజయానికి, చదువులకు, జ్ఞానానికి దిక్కైన దేవుడు. అన్ని అడ్డంకులు తొలగించేవాడు. వినాయకుడు నమ్మిన వారికి సర్వమంగళప్రదుడు. హిందూ మతంలో పూజింపబడే అనేక దేవతామూర్తుల్లో దాదాపు అన్ని సంప్రదాయాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ బహుళంగా అర్చింపబడే దేవుడు వినాయకుడు. శైవం, వైష్ణవం, శాక్తేయం, జైనం, బౌద్ధంలోనూ భారతదేశం వెలుపల అనేక దేశాల్లో వినాయకుడి అర్చన విశ్వవ్యాపితము అయినది. వైదిక కాలం నుండి అంతకుముందు ఉన్న కొన్ని విశ్వాసాలు వినాయకుడిని సూచిస్తున్నప్పటికీ క్రీస్తు శకం 4వ, 5వ శతాబ్దాల్లో ప్రత్యేకించి గుప్తుల కాలంలో వినాయకునికి ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు, సంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుకున్నట్లుగా కనిపిస్తుంది. తదుపరి వినాయక పూజ వేగంగా ప్రాచుర్యం పొందింది. 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనంలో ఒక విభాగం అయ్యింది. గణపత్య సమాజం ఏర్పడి గణపత్య దీక్షా ఉద్యమం ఊపందుకున్నది. 14వ శతాబ్దం నుండి వినాయకుడికి ప్రత్యేక ఆలయాలు నిర్మించడం ఆరంభమయ్యింది. భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక వినాయక ఆలయాలు కానీ ఇతర దేశాలయాల్లో వినాయకమూర్తి సర్వసాధారణం. భారతీయులు వలస వెళ్ళిన అనేక దేశాల్లో వినాయక ఆరాధన కొనసాగుతూనే ఉన్నది. వినాయకుడు పార్వతీదేవి సృష్టి అని మనకందరికీ తెలిసినదే. శివపురాణం, లింగపురాణం, వరాహపురాణం, విష్ణు పురాణం మొదలగు పురాణాల్లో వినాయకుడి జన్మ వృత్తాంతం వివిధ రకాలుగా వర్ణించబడింది. గణేష పురాణం, మత్కిల పురాణంలో వినాయకుడి గురించి పేర్కొనబడింది. శివుడు కోపంతో తన త్రిశూలంతో ఆ బాలుడి శిరమును ఖండించాడు. ఇంతలో పార్వతి వచ్చి చనిపోయి పడి ఉన్న కుమారుడి మొండెమును చూసి విలపించి శివుని మీద ఆగ్రహించి తన కుమారుణ్ణి పునర్జీవుణ్ణి గావించమని వేడుకున్నది. దురదృష్టం కొద్దీ శివుని త్రిశూలం యొక్క అమితమైన శక్తి వలన ఖండించబడిన శిరము ఎంతో దూరాన పడి ఎంత వెతికినను ఆ శిరము కనిపించలేదు. బ్రహ్మదేవుని సలహా మేరకు ఉత్తర దిక్కువైపు శిరము పెట్టి ఉన్న ఏ ప్రాణి శిరమునైనా ఖండించి జరపవలసి వచ్చింది. శివగణములు చనిపోటుకు సిద్ధముగా ఉండి ఉత్తర దిక్కులో శిరముండిన ఒక ఏనుగు తలను ఖండించి శివునికి అందజేశారు. శివుడు ఆ తలను వినాయకుడి మొండెమునకు అతికించి బాలుడిని బతికించారు. అటులా వినాయకుడు మానవము, మొండెము, ఏనుగులతో ఒక విచిత్ర రూపం సంతరించుకున్నాడు. తల్లిదండ్రులైన ఆది దంపతుల దీవెనలతో దేవగణాధిపత్యం పొంది విచిత్ర రూపంతో భారీ కాయంతో వినాయకుడు మనకు గోచరిస్తాడు. దేవుళ్ళు చాలామంది జంతువులను పక్షుల చేతను వాహనాలుగా చేసుకున్నారన్న విషయం మనకు విదితమే. మానవ ముండం, ఏనుగు తల, పెద్ద బొజ్జతో విచిత్ర రూపంలో ఉన్న వినాయకుడు వాహనం మూషికం మిగతా జంతువులకు పోలిస్తే చిన్నది. భారీ కాయంతో వినాయకుడు మూషిక వాహనం మీద ఎలా స్వారీ చేస్తాడు, ఎలా ప్రయాణిస్తాడు అని ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వినాయకుడు భారీ కాయుడైన మూషిక వాహనం మీద ప్రయాణించేటప్పుడు తేలిక అవుతాడట. తన భారీ శరీరాన్ని సూక్ష్మపరుస్తాడట. మూషిక వాహనం గురించి 3 కథలు ప్రచారంలో ఉన్నాయి. మూషికాన్ని అఖుడు, అనింద్యుడు అని కూడా పిలుస్తారట. మొట్టమొదటి కథ. క్రోధ, లోభ, మోహ, మద, దురభిమానాలకు ప్రతీక అయిన మూషికుడు అనే రాక్షసుడు చేస్తున్న అకృత్యాల గురించి దేవతలు వినాయకుడికి మొరపెట్టుకొనగా వారిద్దరి మధ్య భీకర యుద్ధంలో మూషికాసురుడు ఓడిపోయి శరణు వినాయకుడు కరుణించి తన వాహనంగా చేసుకున్నాడట. రెండవ కథ. ఒకరోజు దేవతలంతా ఇంద్రసభలో సమావేశమై కొన్ని విషయాల మీద తీవ్రమైన చర్చ జరుపుతున్నారు. ఆ సభలో గంధర్వులు, కిన్నెర్లు, అప్సరసలు కూడా పాల్గొన్నారు. క్రౌంచుడు అనే గంధర్వుడు అప్సరసలతో పరాచికాలాడుతూ సభకు తీవ్రమైన అంతరాయాన్ని కలిగించాడు. క్రౌంచుడి తీరును మహావిష్ణువు మొదట పరోక్షంగా హెచ్చరించినా
అతడు పట్టించుకోకుండా ఉండటంతో ఇంద్రుడు ఆగ్రహంతో క్రౌంచుడిని ఎలుకగా మారమని శపించాడు. తన తప్పును మన్నించమని గంధర్వుడు కోరినా ఫలించలేదు. మూషికంగా మారిన తర్వాత కూడా క్రౌంచుడు తన ప్రవర్తనతో దేవతలకు విసుగు తెప్పించాడు. దీంతో ఇంద్రుడి ఆదేశంతో ఆ మూషికమును దేవలోకం నుంచి భటులు తరిమివేశారు. క్రౌంచుడు మూషిక రూపంలో దేవలోకం నుండి భూలోకంలో ఉన్న పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆశ్రమంలో కూడా ఋషులకు ఇబ్బందులు కలిగిస్తూ ఉండేవాడు. ఒకరోజు వినాయకుడు పరాశరుని ఆశ్రమానికి విచ్చేయగా విసిగిపోయిన పరాశరుడు క్రౌంచమూషికం నుండి తమకు విముక్తి కలిగించమని వేడుకున్నాడు. వినాయకుడు తన పాశాన్ని ప్రయోగించగా అది క్రౌంచుని మెడకు చుట్టుకొని ఆయన చెంతకు తీసుకువచ్చింది. భయపడిపోయిన క్రౌంచుడు తన కథనంతా వివరంగా చెప్పి తనకు శాప విముక్తి కలిగించమని ప్రాధేయపడ్డాడు. ఇంద్రుని శాపానికి తిరుగులేకపోవడంతో వినాయకుడు క్రౌంచుని తన వాహనంగా ఉండమని ఆదేశించాడు. ఈ ప్రతిపాదనకు క్రౌంచుడు అంగీకరించడంతో వినాయకుడితో పాటు క్రౌంచుడు కూడా మనందరి పూజలను అందుకొనుచున్నాడు. వినాయకుడి బరువును మోయగలిగే విధంగా క్రౌంచుడికి వినాయకుడు వరాన్ని ప్రసాదించాడు. మూడవ కథ. గజాసురుడనే రాక్షసుడు తన గురువు శుక్రాచార్యుల వారి ఆదేశంతో శివుడి గురించి కఠోర తపస్సు చేయగా శివుడు అనేక వరాలు ప్రసాదించాడు. శివుడి వరగర్వంతో గజాసురుడు ముల్లోకాలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దేవతలు ఇంద్రునితో మొరపెట్టుగనగా తన వల్ల కాదని కైలాసానికి వెళ్ళి వినాయకుడికి మొరపెట్టుకోమని చెప్పగా అందరూ కలిసి వినాయకుని ప్రార్థిస్తారు. వినాయకుడు గజాసురుని నగరాన్ని ముట్టడించి యుద్ధం చేస్తాడు. కానీ గజాసురుని శివుని వరం వల్ల అలాగే సాధారణ ఆయుధాలు ఏమీ చేయలేకపోయాయి. అప్పుడు వినాయకుడు తన దంతాల్లో ఒకదాన్ని విరిచి అతని అనుచర రాక్షసులను సంహరిస్తాడు. గజాసురుడు మూషిక రూపం ధరిస్తాడు. వినాయకుడు తక్షణమే ఆ మూషికంపై ఆసీనుడవుతాడు. అప్పటి నుండి గజాసురుడు వినాయకుడి వాహనంగా మారిపోయాడు. అహంకారులను అణచే విధంగా వినాయకుడు గజాసురుణ్ణి ఆయన పాదాల దగ్గర ఉంచాడు. ఎలుకలు సామాన్యంగా చీకట్లో గమ్యం లేకుండా పరిగెడుతుంటాయి. మన మానవ కోరికలు కూడా అలాగే అమితంగా ఉంటూ ఉంటాయి. అటువంటి అనంతమైన కోరికలను అదుపులో పెట్టుకొని మానవ జీవితానికి ఒక ధ్యేయం ఏర్పరచుకోమని వినాయకుడు తన భక్తులకు ఉపదేశిస్తున్నాడు. ఎలుకలు చిన్నపాటి రంధ్రాలు గుండా కూడా నడయాడతాయి. ఎలుక వాహనం మీద ఉన్న వినాయకుడు ప్రపంచంలో ఉన్న ఏ మూలకైనా వెళ్ళగలడని మనకు తెలియజేస్తున్నాడు. వ్యవసాయాధార ప్రపంచంలో ఎలుకలు చేసే నష్టాలు పొలాల్లో కానీ గోదాముల్లో కానీ అనన్యం. వినాయకుడు అట్టి మూషికాన్ని వాహనం చేసుకుని దాన్ని అదుపులో ఉంచి మనందరికీ వ్యవసాయ పంటలను రక్షించడానికి అనుగ్రహిస్తున్నాడు. అతి చిన్న వాహనంతో ఎక్కడెక్కడో అన్ని లోకాలు తిరుగాడగలిగిన దేవుడిగా వినాయకుడు ప్రసిద్ధిగాంచాడు. తెలుగునాట ప్రముఖ కవిగా ప్రసిద్ధిగాంచిన కరుణశ్రీ బిరుదాంకితులు శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వినాయకుడి గురించి రాసిన పద్యంలో ఎలుక గుర్రము మీద 7 భువనాలు పరుగు ఎత్తి వచ్చిన పందెకాడు అంటూ ప్రస్తుతించారు.